గురుగారు, అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్తారు. అటువంటి ఉత్తమమైన మానవ జన్మకు సమానమైనటువంటి జంతువు ఏదైనా ఉందా? అంటే మానవుడికి సమానమైనటువంటి జంతువు జంతువు. ఇది చవన మహర్షి అనేటువంటి వాడు మనకి బోధించాడమ్మ. చవనప్రాస అని కూడా ఇప్పుడు మనకు ఆధునిక సమాజంలో మనం చెప్తుంటాం కదా, ఆయన పేరు మీదే పెట్టుకున్నారు. అంత గొప్ప మహర్షి ఆయన. ఆయన నది మధ్యలో కూర్చొని దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసిన సందర్భంలో ఏ రకంగా ఉన్నాడో, ఆయన నది మధ్యలో అంటే అట్టడుగున ఉండి తపస్సు చేసుకునేటువంటి వాడు. అంటే దేహం మీద భ్రాంతి ఆయనకి లేదు. జాలర్లు చేపల వేటకి వెళ్ళినప్పుడు వల విసిరేశారు. వల విసిరేస్తే ఆ చేపలతో పాటుగా ఈ చవన మహర్షి కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈయన్ని చూసి ఒక్కసారి వాళ్ళందరూ బెంబేలెత్తిపోయారు. ఆయన చాలా బాహ్య స్మృతిలోకి వచ్చేసేసి వీళ్ళ మీద జాలి పడిపోయి, మీరు ఈ చేపలు పట్టింది ఏదో అమ్ముకొని పాపం మీ యొక్క కుటుంబాల పోషణ కదా, ఈ చేపలతో పాటు నన్ను కూడా అమ్మేసేయండి, ఎంతో కొంత మీకు లభిస్తుంది అని చెప్పి వీళ్ళ మీద ప్రేమతోటి అంటాడు చవన మహర్షి. వీళ్ళందరూ ఒరే బాబు ఇది ఎక్కడికి పోయి ఎక్కడికి మళ్ళీ మనం తిరిగి వస్తుందో అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. అయ్యో ఇంత మహర్షిని ఇలా జరిగిందా అని చెప్పి ఆయన రాజుగారి భయపడుతూ వచ్చేసేస్తాడు. వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడతాడు రాజుగారు. ఈ చవన మహర్షి, ఈ జాలర్లు చాలా అమాయకులు, పాపం ఏదో అమ్ముకొని తినాలనుకుంటున్నారు, నన్ను కూడా ఏదో ఒక వెల కట్టి ఆ వచ్చిన డబ్బు వాళ్ళకి ఇచ్చేసేయి మహారాజా అంటాడు. అయ్యో కాదు నేను చెప్తున్నాను కదా అంటాడు. సరే 1000 మాడాలు, అప్పటి కాలంలో 1000 మాడలు ఇవ్వండి అని జాలర్లకు అంటాడు. నా ఖరీదు అంతేనా అంటాడు. 10 లక్షలు అంతేనా నా ఖరీదు అంటాడు చవన మహర్షి. కోటి మాడలు నా ఖరీదు అంతేనా మహారాజా, నాతో 1,00,00,000 లక్షలు సమానమా? మరి బాబు ఇలా ఏది మాట్లాడి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని అని చెప్పి, నా అర్ధరాజ్యం ఇస్తున్నాను ఈ జాలర్లకు అన్నాడు. రాజుగారు నీ మీద ఉన్న అభిమానంతో నీ యొక్క ఖరీదు ఎంత నిర్ణయిస్తుంది, నా యొక్క విలువ నా ఖరీదు అర్ధరాజ్యమా అంటాడు. నా సంపూర్ణ రాజ్యం ఇచ్చేసేస్తున్నాను ఈ జాలర్లకు అంటాడు. నీ సంపూర్ణ రాజ్యం నాతో సమానమైందా అంటాడు. ఇదేంటి, ఏది నీతో సమానమైందయ్యా? ఈయనకేం తోచక పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఉంటే ఈయన గురువు గారు ఉంటాడు, రాజుగారి గురువు గారు చెప్తాడు, మహారాజా ఆ చవన మహర్షి యొక్క ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకోవటంలా ఈ లోకంలో ఉత్తమమైనటువంటి వ్యక్తితో సమానమైనది ఆవు. కాబట్టి ఒక మంచి ఆవుని ఆ జాలర్లకి కనుక నువ్వు బహుకృతి కింద ఇచ్చేసేస్తే ఆయనతో సమానమైనటువంటి ఖరీదు కలిగినటువంటిది అవుతుంది అంటే వెంటనే అబ్బబ్బబ్బా ఏమి కళ్ళు తెరిపించావు నాకని చెప్పి గోవుని తీసుకొచ్చి, చక్కటి లక్షణాలు కలిగిన గోవుని ఆ జాలర్లకి ఈ మహారాజు గారు సమర్పిస్తాడు. నిజమే మహారాజా, నాతో సమానమైనటువంటిది ఈ ఆవు మాత్రమే అని చవన మహర్షి చెప్తాడు. సరే తర్వాత కథ మనకు అనవసరం అనుకోండి. ఇక్కడ నేను మీకు స్పష్టం చేయదలుచుకుంది ఏంటంటే, మానవుడితోటి ఉత్తమ మానవుడితోటి సమానమైనటువంటిది విలువ కలిగినటువంటిది ఆవు మాత్రమే. కాబట్టి గోవు ఈజ్ ఈక్వల్ టు అంటే సమానమైనటువంటిది ఉత్తమ మానవుడు. కాబట్టి ఉత్తమ మానవుడిలో ఉన్న లక్షణాలన్నీ ఆవులో ఉన్నాయి, ఆవులో ఉన్న లక్షణాలన్నీ ఉత్తమ మానవుడిలో ఉన్నాయి. మనం కూడా అటువంటి సాధు స్వభావాన్ని అలవర్చుకోవాలని ఇందులో సందేశం.